హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు చుక్కకూర పాలకూర పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు 4 చుక్కకూర కట్టలు చిన్నవండి, పాలకూర 3 తీసుకున్నాను. అవి క్లీన్ చేసుకొని ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, తగినంత పసుపు. ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదండి, ఈ పాలకూర చుక్కకూర అంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి పచ్చిమిర్చి, ఈ 2 చుక్కకూర పాలకూర కూడా వేసేసి మంచిగా పేస్ట్ చేసుకున్నాం. చూడండి, పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసేసుకొని దీన్ని పేస్ట్ చేసుకుందామండి. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడయ్యాక పన్నీర్ ముక్కలని లైట్గా ఫ్రై చేసుకున్నామండి. చూడండి, పన్నీర్ ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రెష్ పన్నీర్ తీసుకోండి. మన సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, రత్నదీప్లో కానీ ఏదైనా సూపర్ మార్కెట్లో ఉంటాయండి. ఇలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో చేసుకున్నాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదండి, అది వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ అల్లం అనేది మంచిగా వేగేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్కి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. తర్వాత మీరు చూసుకొని సరిపడిందో లేదో వేసుకోండి సాల్ట్. ఇలాగా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇది వేగిపోయిందండి, అల్లం పేస్ట్. ఇది ఇందులోకి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీ అంతా ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అండి, ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం దీన్ని మూత పెట్టి ఉంచాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అలా ఉంచుదామండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుదామండి. చూడండి, ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేసింది కదా, ఆకుకూరలో ఉన్న పచ్చివాసన అంతా పోయినట్టండి ఈ ఆయిల్ పైకి రావడం వల్ల. చూడండి, ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలని వీటిలో వేసేస్తున్నాము. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పాలకూర పన్నీర్ విన్నారు కానీ చుక్కకూర పాలకూర పన్నీర్ కర్రీ ఎప్పుడు వినలేదు కదండి, ఇది కొత్తగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకోండి. కొత్తగా, టేస్టీగా, హెల్దీగా తినొచ్చండి. చపాతీలో కానీ దేంట్లోకైనా
ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టి పెట్టేద్దామండి. ఇప్పుడు మంచి ఆయిల్ అంతా పైకి వచ్చేసాక మన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఒకసారి మూత తీయండి. చూడండి, మన కర్రీ రెడీ అండి. ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చాక మన కర్రీ రెడీ అయిపోయినట్టండి. మంచి స్మెల్ కూడా వచ్చింది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదంతా బౌల్లోకి తీసుకుంటున్నామండి. చాలా ఎమ్మి అయినా టేస్టీ అయినా చుక్కకూర పాలకూర పన్నీర్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మన పాలకూర చుక్కకూర పన్నీర్ కర్రీ రెడీ అండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చపాతీలోకి మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక కామెంట్లో తెలపండి ఎలా ఉందో టేస్ట్. కానీ చాలామంది పన్నీర్ కర్రీ అంటే ఆనియన్స్ అవన్నీ వేస్తారు కదండి. అవన్నీ కాకుండా సింపుల్గా ఈజీగా చేసుకొని టేస్టీగా తినండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏ విధంగా వచ్చిందో. చపాతీలోకి మాత్రం సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.